జిల్లా నేలకొండపల్లి మండలం సిపిఎం పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం బ్రహ్మయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పేరుతో కాలయాపన జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చేసే మోసాన్ని బీసీలు గమనించగలరని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టసభలో రిజర్వేషన్ సాధనలో తాము పాల్పంచుకుంటామని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్నం బ్రహ్మయ్య పేర్కొన్నారు. మీరు కూడా కొద్దిగా అటు ఉంటారు కొద్దిగా అనుకోండి కొద్దిగా బీసీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి వెంటనే 42% వెంటనే 42% అమలు చేయాలి బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మనం ఇవాళ ధర్నా చేస్తూ ఉన్నాం, అట్లే ప్రదర్శన చేస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఏంటంటే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రపక్షాలు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మండల నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వాళ్ళ చేతిలో అధికారం ఉండి వాళ్ళు జెండాలు పట్టుకుని వాళ్ళు ధర్నాలు చేస్తుంటే అసలు ఇది విచిత్రంగా ఉంది. దొంగ అన్నట్టుగా ఉంది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది, కాంగ్రెస్ రాష్ట్ర గవర్నమెంట్ ఉంది. ఇద్దరు కూర్చొని ఒక్క నిమిషంలో సంతకం పెడితే అయిపోయే బీసీలని వాడుకుంటూ ఇంత అధ్వానంగా తయారు చేసి, దయచేసి బీసీ ప్రజలారా రాష్ట్రం మొత్తం మీద కూడా బీసీ సంఘాల నాయకులందరికీ విజ్ఞప్తి, మనల్ని కూరల్లో కరివేపాకాలుగా వాడుకుంటున్న సందర్భంలో బీసీలందరూ ఐక్యతతో వచ్చి బీసీలకి కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా మనకు అండగా ఉంటున్నారు. ఆ సందర్భంలో ఇప్పుడు మిత్రపక్షాలు కూడా బీసీలకు అండగా ఉంటున్నాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీలు ద్వంద్వ వైఖరిని విరమించుకొని చర్య తీసుకోకపోతే ఇంతవరకు కనీసం ఈ రాష్ట్ర అఖిలపక్షాన్ని బీసీ సంఘాలను తీసుకుపోయి హెవీలో యుద్ధం చేస్తామనేది మర్చిపోయి తూతు మంత్రంగా ఎలక్షన్లలో పెట్టి 42% ఎలక్షన్లలో పోయి అది నిలబడదని తెలుసు కోర్టులో ముందే తెలిసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేయడానికి మరి ఒక అడుగు ముందు అక్కడ ఉన్నటువంటి కేంద్ర బీజేపీ తోటి కలిసి ఈ దొంగ నాటకాలు ఆడుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా చెప్తున్నాయి, మేము 42%కి అందరం కూడా మద్దతు ఇస్తాం, మా అందరికి కూడా ఎవరికి అభ్యంతరం లేదంటారు. కానీ దానికి కావాల్సిన చర్యలు సరైన రీతిలో తీసుకోవట్లేదు. రేపు ఏ కార్యక్రమం బీసీ సంఘాలు చేపట్టినా కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో పాలేరులో కందాలు ఉపేందర్ రెడ్డి గారు